హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలకు వయాగ్రాలు వాడుతున్నారు. ఈ వయాగ్రాలు సేఫా? ఎంతవరకు వీటిని వాడుకోవచ్చు? ఏ మోతాదులో వాడుకోవచ్చు? సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నా ఉంటాయా? వాస్తవానికి వయాగ్రాలు అనేవి టెడాల్ఫిన్ అండ్ సిడల్ఫిన్ ఫార్ములాస్ కలిగి ఉంటాయి. సువాగ్రాలు, వయాగ్రాలు చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఇవి ఎప్పుడైనా ఒకసారి ఇబ్బంది కలిగినప్పుడు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. చాలా మంది ఏం చేస్తున్నారంటే వీటికి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే అవి ఇచ్చే ఎంజాయ్మెంట్ కానీ థ్రిల్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. కాబట్టి అటు స్త్రీ కానివ్వండి, ఇటు పురుషులు కానివ్వండి, ఇద్దరు ఒకేసారి సంతృప్తి పొందడం జరుగుతుంది. దీనికి అలవాటు పడి చాలా మంది కూడా రెగ్యులర్ గా వాటిని వాడుతున్నారు. ఈవెన్ చెప్పాలి అంటే బ్యాచులర్స్ కూడా, మ్యారేజ్ కానటువంటి బ్యాచులర్స్, చాలా చిన్న వయసు వాళ్ళు కూడా వీటిని వాడుతున్నారు. 50 mg 100 mg మోతాదులో వాడుతున్నారు. ఇవి ఇన్స్టెంట్ గా ఈ హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథి మీద పనిచేయడం వల్ల హార్మోన్స్ అనేవి ఇన్స్టెంట్ గా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల అంగస్తంభాలు అనేవి అధికంగా గట్టిగా జరగడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ పదే పదే ఇలాంటి పరిణామాలకు కనుక ఈ గ్రంథులకు గురి చేసినట్లయితే అవి చాలా ఇబ్బంది కలిగి వాటికి అంటే ఈ తర్వాత ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కూడా ఉత్పత్తి చేయలేనటువంటి బలహీనతలకు ఆ గ్రంథులు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఎంత అవసరమో అంతనే మనం తీసుకోవాలి. మనకు వాడుకుంటున్నాం కానీ ఇష్టం రెగ్యులర్ గా వాడడం వల్ల ఏమవుతుందంటే వీటి వల్ల తర్వాత ఈ వయాగ్రాలు వాడినా కూడా హార్మోన్స్ డెవలప్ కానటువంటి పరిస్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా మంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురై చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఒక రోజు వాడితే 2 రోజులు ఉంటుంది, తర్వాత 2 రోజులు వాడితే ఒక రోజు కూడా ఉండదు, తర్వాత అసలు రోజు వాడినా కూడా రిజల్ట్ అనేది ఉండదు. సో ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా అలవాటు పడకూడదు. ఎప్పుడైనా అని అనుకుంటేనే ఎప్పుడో ఒకసారి మాత్రమే దాన్ని వాడడానికి డాక్టర్లు ఇస్తారు, అంతే తప్పించి రెగ్యులర్ గా దీన్ని వాడకూడదు. ఇలా సంవత్సరాలు కానీ నెలల తరబడి వీటిని వాడుకుంటూ ఎంజాయ్ చేస్తే కనుక తర్వాత ఫ్యూచర్ లో మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. సో ఎప్పుడు కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. వీటిని ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు న్యాచురల్ గానే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే వాటికి మనం బానిసలు అనేటివి కాము. అంతేకాకుండా అవి న్యాచురల్ గానే హార్మోన్స్ డెవలప్మెంట్, నరాల బలహీనతని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఇన్స్టెంట్ గా వచ్చినటువంటి ఎనర్జీ అనేది ఇన్స్టెంట్ గానే వెళ్తుంది విత్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. మనకు ఆయుర్వేదం అనేది నిదానంగా పనిచేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వదు. నిదానంగా పనిచేసి నిదానంగానే వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది లైఫ్ టైం మనల్ని కాపాడుతుంది, మనకు ఉంటుంది కూడా. కాబట్టి ఇలాంటి సమస్యలకు తొందరపడకండి. ముఖ్యంగా బ్యాచులర్స్, యంగ్ వయసులో ఉన్న వాళ్ళు వయాగ్రాలకు అలవాటు పడకండి. దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఫ్యూచర్ లో ఎదుర్కోబోతున్నారు. కాబట్టి అలాంటి సమస్యలకు న్యాచురల్ గా ఆయుర్వేదం ద్వారా, సో నేను చెప్పేది ఏంటంటే ఏ ఆయుర్వేద డాక్టర్ అయినా సరే మీకు చెప్పేది అదే, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా నిదానంగా రిజల్ట్ వస్తుంది, తప్పకుండా లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, అంటే మీకు సమస్యలు అవి ఉన్నప్పుడు వాటికి రెగ్యులర్ గా అలవాటు పడకండి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకోండి. ఎందుకంటే ఇప్పటికి ఆయుర్వేదం కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయింది, ఈ టెక్నాలజీ కూడా. దాని ద్వారా న్యాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లైఫ్ టైం మనకు మంచి వీలింగ్ ఉండే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ అందుబాటులో కూడా రావడం జరిగింది. సో వాటి కాంబినేషన్ ద్వారా మీరు ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా తప్పించుకొని చక్కటి లైఫ్ ని మీరు కొనసాగించవచ్చు. ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఫైనాన్స్ కోత నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ లో కానివ్వండి మా అడ్రస్ ఉంటుంది. నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నేరుగా కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకొని వాడుకొని హ్యాపీగా మీరు మీ లైఫ్ ని కొనసాగించవచ్చు. దయచేసి అధికంగా వాడి సైడ్ ఎఫెక్ట్స్ గురై లేనిపోని అనార్థాలకు గురై లైఫ్ ని నరకం చేసుకోకండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.